హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో ఇలాంటి ఒక వింటేజ్ లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మనం అడోబ్ ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో దీనికి ర్యాండమ్గా నేను ఒక డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకుంటాను. సో ఇక్కడ మనం సమ్వేర్ అరౌండ్ ఈ కలర్ అయితే పెట్టుకుందాం. ఓకే, పెట్టేసుకొని దీన్ని మనం లాక్ అయితే చేసుకుందాము. సో లేయర్స్లోకి వెళ్ళి సింపుల్గా మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇది అయితే లాక్ అయిపోతుంది అనమాట. టెంపరీగా లాక్ అయితే చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం టెక్స్ట్ అయితే తీసుకుందాం. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. సో దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేద్దాం మనం ఇక్కడ. ఓకే, ఇంక్రీజ్ చేసేసుకొని దీని అయితే చేంజ్ చేసుకుందాం, టెక్స్ట్ని చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను వింటేజ్ అని టైప్ చేసుకున్నాను. టైప్ చేసేసుకొని దీన్ని నేను సింపుల్గా సెంటర్లోకి అయితే అలైన్ చేసుకుంటాను. సో అక్కడ మనం విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అలైన్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా బాక్స్ వస్తుంది. సో ఇక్కడ హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దీని ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను క్రీమ్ కేక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫాంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర ఫాంట్స్ అయితే లేకపోతే మీరు డైరెక్ట్ గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ టెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కన్వర్ట్ టు కర్వ్స్కి కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఐ మీన్ ఇప్పుడు ఇది ఎడిటబుల్ టెక్స్ట్ ఉంది కదా, నాన్ ఎడిటబుల్ టెక్స్ట్లోకి చేసుకుంటాం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ అవుట్లైన్స్ అని ఉందా దీనిపైన క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసేసుకొని ఇప్పుడు ఇది సపరేట్ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క ఇమేజ్ రూపంలోకి చేంజ్ అయింది అనమాట. అన్గ్రూప్ చేసుకుంటే మీరు చూడవచ్చు ఒక్కొక్క వర్డ్ సపరేట్ అయింది అనమాట. సో అలా కూడా వీటిని అన్నిటిని ఒకే ఇమేజ్లో ఐ మీన్ ఒకే ఆబ్జెక్ట్లోకి చేంజ్ చేస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పార్ట్నర్ ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే కంప్లీట్గా ఆబ్జెక్ట్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఈ ఆప్షన్లో మనకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ షేర్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇదైతే మనం ఇలా యాంగిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి నేను ఇక్కడ -10 degrees అయితే పెట్టేసుకున్నాను. సో యాక్సిస్ వచ్చేసి ఇక్కడ హారిజాంటల్ కాకుండా వర్టికల్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అపియరెన్స్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి యాడ్ న్యూ ఫీల్డ్ పైన క్లిక్ చేసేసుకుంటే మనకి ఇక్కడ న్యూ ఫీల్డ్ వస్తుంది. సో ఇక్కడ హైడ్రాపటులతో ఫస్ట్ నేను ఇక్కడ ఈ కలర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక న్యూ ఫీల్డ్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను, కాకపోతే ఇది మనకు ఈ ఆరెంజ్ ఫిల్ కింద ఉండాలన్నమాట. ఓకే, సో ఇలా కింద పెట్టేసుకున్న తర్వాత ఈ వైట్ ఫిల్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఇందులో నుంచి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి సెలెక్ట్ చేసుకొని సింపుల్గా మనం ఇక్కడ స్కేల్ వచ్చేసి సేమ్ 100% అలాగే పెట్టేసుకోవాలి. మూవ్ ఒక్కటే మనం ఇక్కడ 1 పిక్సెల్ పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ క్విక్ ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ టిక్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనకు నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ కాపీస్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 5 వేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఒక న్యూ స్ట్రోక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మనం కంప్యూటర్ వెనకాల అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం స్ట్రోక్ సైజ్ వచ్చేసి ఇక్కడ సమ్వేర్ అరౌండ్ మనం 8 అలా పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ ఈ స్ట్రోక్ కలర్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకుందాం. సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ కలర్ యొక్క కలర్ కోడ్ అనేది మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. ఓకే, Ctrl+C కాపీ. ఓకే, సో ఏదైతే కాపీ అయిందో మనం సింపుల్ ఏం చేద్దామంటే ఈ స్ట్రోక్ ఓపెన్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ స్ట్రోక్ కలర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆప్షన్ పైన పేస్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట సింపుల్గా. ఆఫ్టర్ దట్ ఈ స్ట్రోక్ యొక్క ఎఫెక్ట్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి డిస్టార్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సేమ్ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ సేమ్ ఇంత ముందులానే 1 పిక్సెల్ పెట్టేసుకుందాం, కాకపోతే ఇక్కడ మనం కాపీస్ అయితే పెంచుకోవాలన్నమాట. సమ్వేర్ అరౌండ్ 25 పెట్టుకొని చూద్దాం. ఓకే, సరిపోయింది. ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక ఎలిప్స్ టూల్ అయితే తీసుకోవాలి. సో డ్రా చేసుకుంటే ఇలా డిఫాల్ట్ ఎలిప్స్ అయితే వస్తుంది అనమాట. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ హైడ్రాపటులతో సేమ్ ఇదే కలర్ అయితే ఫిల్ చేస్తాం. ఓకే, ఫిల్ చేసేసుకొని ఇక్కడ మనం సెంటర్లోకి అలైన్ చేసుకుంటాం.
సో రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్. ఓకే, అండ్ దీన్ని మనం ఒక కాపీ చేసుకోవాలి. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని మనం ఫస్ట్ కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేసేసుకొని ఇలా సైజ్ అయితే తగ్గించుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ బ్లూ కలర్ని మళ్ళీ కాపీ చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో పేస్ట్ అయిన దాన్ని సింపుల్గా ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకుందాం. అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. టెక్స్ట్ని కూడా అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ షేప్కి మాత్రం మనం స్ట్రోక్ అయితే అప్లై చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ అయితే పెట్టుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ షేప్ ఉంది కదా, దీన్ని అయితే ఒక కాపీ చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ ఉందో దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకొని టెంపరీగా దాని కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేసేసుకొని ఈ షేప్ పైన మనం టెక్స్ట్ అప్లై చేసుకోవాలన్నమాట. సో టెక్స్ట్ని క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ టైప్ ఆన్ పాత్ అని వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఈ పాత్ పైన క్లిక్ చేసుకుంటే మనకు డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డిఫాల్ట్ టెక్స్ట్ అలాగే పెట్టేసుకొని ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఫాంట్ అనేది చేంజ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనకు టెక్స్ట్ సైజ్ అనేది నేను ఇక్కడ తగ్గించుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ కీబోర్డ్ షిఫ్ట్ పట్టుకొని సింపుల్గా దీన్ని మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో టెక్స్ట్ కొంచెం తీసేద్దాం, మరీ ఎక్కువ అయిపోయింది. సో సింపుల్గా ఇలా రొటేట్ చేసుకొని దీని కలర్ మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకొని ఈ టెక్స్ట్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఈ టెక్స్ట్ మధ్యలో స్పేసింగ్ అనేది మనం ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట. పెంచేసుకొని దీన్ని మనం సింపుల్గా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో సేమ్ ఇదే టెక్స్ట్ని మనం ఒక కాపీ చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో షిఫ్ట్ పట్టుకొని దాన్ని మనం ఇలా రొటేట్ అయితే చేసుకుందాం. ఓకే, రొటేట్ చేసుకొని సింపుల్గా దీన్ని ఏం చేస్తామంటే టెక్స్ట్ టైప్ ఆప్షన్స్లోకి వెళ్ళి టైప్ ఆన్ పాత్ ఆప్షన్స్లో టైప్ ఆన్ పాత్ ఆప్షన్స్ వెళ్ళి ఇక్కడ నుంచి ఈ రెయిన్బో అలాగే ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మనం దీన్ని ఫ్లిప్ చేసుకుంటాం అనమాట. సో ఫ్లిప్ చేసుకొని ప్రివ్యూ పైన క్లిక్ చేసుకుంటే చూడొచ్చు మనకు అది ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ టైప్ ఆన్ పాత్ వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. అసెండింగ్, డిసెండింగ్, సెంటర్ అండ్ బేస్ లైన్. సో ఇక్కడ మనము సెంటర్ అయితే తీసేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ కావాలి అనుకుంటే దీన్ని మనం డబల్ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ ఈ టెక్స్ట్ మనం కాపీ చేసుకుందాం. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీ అయిందో దాని సైజ్ అయితే ఇలా తగ్గించుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకొని ఇలా డబల్ క్లిక్ ఇచ్చి దీని అయితే ఎడిట్ చేసుకుందాం. కంట్రోల్ ఇక్కడ మనం సేమ్ ఫాంట్ బోల్ట్ పెట్టేసుకుంటాను. సో ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. 67. మళ్ళీ దీన్ని మనం కాపీ చేసుకుంటాం ఇంత ముందులానే. ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో సింపుల్గా షిఫ్ట్ పట్టుకొని ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం ఇలా రొటేట్ చేసుకుంటాం. రొటేట్ చేసుకొని సేమ్ ఇంత ముందులానే టైప్ అండ్ పాత్ ఆప్షన్స్, రెయిన్బో, ఫ్లిప్. ఇది వచ్చేసి మనకు సెంటర్. ప్రివ్యూ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక పైన క్లిక్ చేసుకోం అండ్ డబల్ క్లిక్ ఇచ్చి దీన్ని మనం ఎడిట్ చేసుకుంటాం అనమాట. సో కంట్రోలే. సో దీన్ని మనం కొంచెం ఇలా కిందికి అయితే ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే బాక్స్ పాపప్ అవుతుంది. ఇందులో మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం రేడియస్ వచ్చేసి 60 mm, రేడియస్ 160 mm, రేడియస్ 225 mm, పాయింట్స్ వచ్చేసి 50 పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకు అది ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనం సెంటర్లోకి అప్లై చేసుకోవాలి. సో సైజ్ అయితే మనం ఇలా తగ్గించుకోవచ్చు. సో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ స్టార్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేసుకోవాలి. సరే రేడియస్ 145, రేడియస్ 240, పాయింట్స్ వచ్చేసి 50 క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని మనం సెంటర్లోకి అప్లై చేసుకొని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్. కంప్లీట్గా మొత్తం బ్యాక్ వెళ్ళిపోవాలి. అరేంజ్ సెండ్ టు బ్యాక్. సో ఇక్కడ మనం లేయర్స్లోకి వెళ్ళి ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉండేనో ఇంతకుముందు ఇది మనం అన్లాక్ చేసుకొని దీని కలర్ అనేది దీని ఒక కలర్ అనేది మనం ఇక్కడ నుంచి ఇదే కలర్ తీసుకోవాలి. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని అరేంజ్ సెండ్ టు బ్యాక్. అండ్ ఈ స్టార్కి మనకు స్ట్రోక్ ఉందన్నమాట. స్ట్రోక్ అవసరం లేదు, స్ట్రోక్ తీసేసుకోవాలి. సో గైస్ మనకు లోగో అనేది రెడీ అయిపోయింది. సో గైస్ చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది.
సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.